పంచావతారం పెద్దమ్మ కథలకి స్వాగతం. మన జీవితమే ఒక పెద్ద కథ అండి. అందుకే సినిమానే జీవితం, జీవితమే సినిమా. అలాంటప్పుడు పెద్దమ్మ చెప్పే కథలు వినాలి కదా, పదండి. రండర్రా రండి. తిరగల్లో బియ్యం వేసి పిండి చేసి దోశలేస్తే ఆ దోశల టేస్టే వేరు. ఏది నా మనవరాలు పెద్దమ్మ, రావే రా. అమ్మయ్యా బతికే ఉన్నావా? అయితే ఈ వారం కథకి డోకా లేదులే, చెప్పు. నమస్కారం అండి, నా పేరు హాఫ్ సారీ అనుష్క. నా కోసం అన్ని ఫారిన్ సంబంధాలే వెతుకుతూ ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే. హే పచ్చి పులుసు పవన్ కుమార్. ఇండియాలో అందరూ నన్ను రే పవనా అని పిలుస్తుంటారు, బట్ ఇన్ అమెరికా దే కాల్ మీ యాజ్ మిస్టర్ పచ్చి పులుసు. ఈ వారం కథ 180 రా. ఈ వయసు ఇక రాదు. 180 ఈ వయసు ఇక రాదు. వౌ, ఆ యాడ్స్ ఫిల్మ్స్ తీసే జయేంద్ర డైరెక్షన్ చేశారు. మాట్లాడతారు అదండి, సిద్ధార్థ్, ప్రియా ఆనంద్ అండ్ నిత్య మేనన్ నటించిన 180 ఈ వయసు ఇక రాదు. అయ్య బాబోయ్, సిద్ధార్థ్ సినిమా అని తెలియగానే నా మనసంతా జిల్లైపోయింది, నా వయసు అంతా థ్రిల్ అయిపోయింది. అతని వయసు ఏంటో అసలు తెలియనే తెలియదు, కానీ ఈ వయసు ఇక రాదు. సిద్ధార్థ్ మా లాంటి అమ్మాయిలందరినీ ఐస్కాంతంలా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాడు. వావ్, జయేంద్ర అనే ఆయన యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయన అలవాటు ఏంటంటే ఎంత పెద్ద కథ అయినా సరే దాన్ని ఆయన ఒక 30 సెకండ్లోనో 1 నిమిషంలోనో చెప్పేస్తూ ఉంటారు. సాధారణంగా యాడ్ ఫిల్మ్ డ్యూరేషన్ అంతే కదా ఉండేది. మరి అలాంటి ఆయన ఆ మైండ్ సెట్తో ఒక సినిమా కథని 2 గంటల 15 నిమిషాల పాటు ఎలా చెప్పుంటాడు అనే క్వశ్చన్ మార్క్తో నేను సినిమా థియేటర్కి వెళ్ళా. అనుకున్నట్టే జరిగింది. వావ్, ఆయన రెడ్ కెమెరాతోనూ అలాగే హై స్పీడ్ కెమెరాలతోనూ సినిమాని తీశారు, బాగా స్లోగా. వావ్, మన కథ పుణ్యక్షేత్రమైన వారణాసిలో మొదలవుతుందర్రా. వారణాసి ఏంటో ఈ మధ్య మన తెలుగు సినిమా కథలన్నీ పుణ్యక్షేత్రాల్లో స్టార్ట్ అవుతున్నాయి. సిద్ధార్థ్ అక్కడ అడుగుపెట్టి పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించుకొని రుద్రాక్షను అందులో వదిలిపెట్టి ఒక బంగారు చైన్ని దానం ఇచ్చి ఇక తిరుగు ప్రయాణం కడుతూ ఉంటాడా. ఇంతలోనే ఒక బుడ్డోడు కనిపిస్తాడు. ఆ బుడ్డోడు చెప్పేటువంటి ఫిలాసఫీ అంతా కూడాను మన సిద్ధార్థ్కి బాగా నచ్చేసి ఆ బుడ్డోడి పేరునే తన పేరుగా మార్చేసుకుంటాడు. అంటే మను అనమాట. బుడ్డోడు సిద్ధార్థ్కి ఫిలాసఫీ చెప్తాడా? ఏంటది పెద్దమ్మ? గతం గత అని వదిలేసి ఇక ప్రస్తుతాన్ని మొదలు పెడతాడు. అర్థం అవుతుందర్రా? కొట్టండి. వావ్, మీరు కొడితేనే గాని నాకు మూడు రాదు. ఇక మనవాడు అక్కడి నుంచి తిన్నగా హైదరాబాద్లో దిగుతాడు. నాంపల్లి స్టేషన్లో దిగి అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కుతాడు. ఆటో వాడు ఇదర్ జానా సార్ అని అడిగితే 2000 చూపించి ఏదైనా 1000 పట్టుకో అంటాడు. 1000 పట్టుకుంటాడా? మారేట్పల్లి పద అంటాడు. అదేంటి సార్ ఇంకొక 1000 పట్టుకొని ఉంటే ఎక్కడికి వెళ్ళమనేవాళ్ళు అని అడిగితే చిక్కడపల్లికయ్యా నీకెందుకు పద అంటారు. అబ్బా, మారేట్పల్లిలోనా? ఏ ఎల్బీ నగర్ కనిపించలేదా అమ్మా? నేను ఉండేది అక్కడేగా. ఏం చెక్క మా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండొచ్చుగా. వావ్, ఈ ముసలిది చెప్పినట్టుగానే సిద్ధార్థ్ వారణాసిలో బయలుదేరి హైదరాబాద్ మీద వాలుతాడు. ఇక హైదరాబాద్లో మరీ మంచివాడుగా బతికేస్తూ ఉంటాడమ్మా. వావ్, అసలు అంత మంచితనం హైదరాబాద్లో పనికిరాదన్న సంగతి డైరెక్టర్ జయేంద్రకు తెలియదేమో. క్రిటిక్ రావు గారు, అందరూ మీలాగే చెడ్డవాళ్ళు ఉంటారా? సిద్ధార్థ్ లాగా మంచివాళ్ళు కూడా ఉంటారు ఈ సిటీలో. వావ్, పోనీ ఎక్కడికి సార్? ఏంది సార్ యాడికి పోవాలంటే ఏం చూపుతారు? ఎందుకు అట్లా? రెండింటిలో ఒకటి పట్టుకో. మారేట్పల్లి. ఓకే, గాయాలు పట్టుకొని ఉంటే చిక్కడపల్లి. ఓ సార్కు 2 సెటప్లా. రైట్ రైట్. ఇక ఓనర్కిను టెనెంట్కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే అదే అర్రా,
మౌళికిను మనుకి మధ్యలో రిలేషన్షిప్లో వాళ్ళు ముందు రెంట్లు మాట్లాడుకుంటారు. అంటే రెంట్ 10,000, 3 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి, పేయింగ్ గెస్ట్ లాగా ఉండాలి, తిండి తిప్పలకి అమౌంట్ సెపరేటు, అలాగే మౌళి గారికి ఒక డొక్కు బుల్లెట్ ఉంటుందన్నమాట, దాన్ని వాడుకున్నట్టయితే మీటర్ సెపరేటు అని. అయ్యా, సిద్ధార్థ్కి ఇన్ని కండిషన్లా? నేనైతే ఒక్క కండిషన్ కూడా పెట్టుండేదాన్ని కాదు. ఇలా బేరాలన్నీ మాట్లాడుకుంటాడా? సిద్ధార్థ్ కూడా వీటన్నిటికీ ఒప్పేసుకుంటాడా? 6 నెలల కన్నా ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా ఉండను అని చెప్పేస్తాడనమాట. అయినా 6 నెలలే ఉంటానన్నాడా? ఎందుకమ్మా? प्रदक्षिण तेरी हर राग वीण सुर सार तेरा. సరిగ్గా ఇదే సమయంలో మన హీరోయిన్ నిత్యా మేనన్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. ఈ అమ్మాయి ఒక వార్తాపత్రికలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తుంది. ఓహోహో, నిత్యా మేనన్ నాలాగే ప్రొఫెషనల్ అన్నమాట. దట్స్ గుడ్. ఆ అమ్మాయి వర్క్లో ఉన్న సమయంలో మన సిద్ధార్థ్, అదే మన మను, రకరకాలుగా కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి ఇందిరా పార్క్లో పల్లీలు అమ్ముతూ కనిపిస్తాడా? అయ్యా, నా సిద్ధార్థ్ పల్లీలు అమ్ముతాడా? ఇంకోసారి బట్టలు ఇస్త్రీ చేస్తూ కనిపిస్తాడు. బట్టలు ఇస్త్రీ చేస్తాడా? ఇస్త్రీ చేస్తారా? బాగానే చేస్తారా లేకపోతే కాల్ చేస్తారా? ఇంకోసారి పంచగుట్ట సర్కిల్లో ఒక ఆటో వాడితో పందెం పెట్టుకొని పరిగెడుతూ కనిపిస్తాడు. ఓ మై గాడ్. మరోసారి ఏమో బట్టలు ఉతుకుతూ కనిపిస్తాడు. అయ్యయ్యో, దాంతో ఈ అమ్మాయి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి ఈ అబ్బాయి చూడ్డానికి ఇంత పాష్గా ఉన్నాడు, మరి చేస్తున్న పనులేంటి ఇంత మాస్గా ఉన్నాయి అని అతని గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాట పడిపోతుందన్నమాట. మిల్క్ తాగే బాయ్ లాగా ఉండే నా సిద్ధార్థ్ మిల్క్ ఇచ్చే గేదెలాంటి పనులు చేస్తాడా? శనగలు శనగలు సూపర్ శనగలు, శనగలు శనగలు సూపర్ శనగలు, లో క్యాలరీ హై ఫైబర్ కొలెస్ట్రాల్. స్టైల్ గా ఇంత మంచి బట్టలు వేసుకుని శనగలు అమ్ముతున్నాడు. ప్రోటీన్ రిచ్ శనగలు, శనగలు సూపర్ శనగలు. ఎన్ని కావాలి మేడం? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, శనగలు అమ్ముతున్నావేంటి? శనగలు 5 రూపాయలు మేడం. మీ ప్రశ్నకి సమాధానం 1000 రూపాయలు మేడం. ఎన్ని కావాలి మేడం? అయ్యో, 2 పొట్లాలు ఇవ్వండి. ఎదిగో మేడం. థాంక్యూ మేడం. సిద్ధార్థ్ని పట్టుకోవడానికి అతని బుల్లెట్ని పట్టుకొని, ఆ బుల్లెట్ ద్వారా అతని నంబర్ పట్టుకొని, ఆ నంబర్ ద్వారా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి అడ్రస్ పట్టుకొని తిన్నగా వెళ్ళి సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో కాలింగ్ బెల్ నొక్కుతుందర్రా. సిద్ధార్థ్ అడ్డంగా దొరికిపోతాడా? ఇంకెక్కడికి పోతావు చెప్పు, అసలు నీ సంగతి ఏమిటో చెప్పు అని అడుగుతుంది. గూట్లో బెల్లం ఉంటే చీమలన్నీ అక్కడే చేరుతాయని వచ్చేసిందా మేనను? అయినా లడ్డు లాంటి సిద్ధార్థ్ని చూస్తే ఈ అమ్మాయిలకు అందరికీ ఏంటి పోయే కాలం? దానికి ఇంకా టైం ఉంది, ఈలోగా మనం ఫ్రెండ్స్ అవుదాం దాపట్టు అంటాడు. అబ్బా, దాంతో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుందర్రా. అదేలే పెద్దమ్మ, మొదట ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది, అది ప్రేమకి దారి తీస్తుంది. ఓ వావ్, అసలు ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదు కానీ ఈ అమ్మాయి నిత్యా మేనన్ చాలా షార్ట్ పీరియడ్లోనే బోలెడంత పేరుని అలాగే అభిమానాన్ని మూటగట్టుకుంది. సౌందర్య రీప్లేస్మెంట్ అనేస్తున్నారు అమ్మాయిని. వావ్, కానీ నేను చూస్తున్నా సినిమాకి ఇంచి పెరిగేస్తున్నావు. మన తెలుగు వాళ్ళకి కొంచెం చబ్బీగా కావాలి, అంతటితో ఆపేసేమా? మనం పిలిచా కానీ చెప్పే ధైర్యం రాలా. ఏమైంది? నిన్ను చూస్తే మాటలే రావట్లా. వస్తున్నా ఉండ్రా. ఏమైంది? ఐ లవ్ యూ మను.